తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు చంద్రలేలండి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ? నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదండి. అంటే ప్రజలు ఏం చెప్తారంటే ఆయిల్ పెరిగింది అది ఇదని. అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం కాదు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే ఆయిల్. అది గృహిణులకి ఎవరికి తెలియక పెరిగింది అనుకుంటా ఉన్నారు. అలాంటిది ఏమి ఉండదండి. జగనన్న ప్రభుత్వం చాలా 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 బాగుంది. జగనన్నే రావాలని ప్రతి ఇంటికి మాలాంటి వాళ్ళం వెళ్ళి, అంటే ప్రేమతో, జగన్ గారి మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో మేము వెళ్ళి ఇంటింటికి ఏంటి మన పొజిషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటే పథకాల గురించి భయంకరంగా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక్క పథకం కాదు, 2 పథకాలు 3 పథకాలు, ఒక్కొక్క ఇంట్లో కూడా 3-4 పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ముసలి వాళ్ళు కూడా అమ్మ మాకు ఇంకోసారి జగన్ బాబే రావాలి, ఎందుకంటే మా ఇంటికి వచ్చి పొద్దున్నే ఉదయాన్నే మమ్మల్ని నిద్ర లేపి మాకు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి జగన్ బాబే కావాలి అని కోరుకుంటున్నారండి. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో చెప్తున్నారు కదండి ప్రతి చోట. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఇస్తారంటారా ప్రజలు? ప్రజలకి చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది ప్రజల నాడి ఉందండి. ఎందుకంటే ఇదివరకు ఇట్లాంటి మేనిఫెస్టోలు చాలా పెట్టాడు, చాలా కూడా ప్రమాణాలు చేశాడు, కానీ ఒకటి కూడా నెరవేర్చుకోలేదు. కనుకనే 2014లో ఆయన్ని చిత్తుగా ఓడించి 151 ఇచ్చి జగన్ గారిని అధికారంలోకి తెచ్చుకున్నారు ప్రజలు. మీరు అసలు ఆయన ఏం చేయలేదంటున్నారు, కానీ ఆయనేమో అసలు ఈ జగన్ ఇచ్చే పథకాలన్నీ నేను ఇచ్చినవే, కాకపోతే పేరు మార్చుకొని వీళ్ళు ఇస్తున్నారు అంతే తప్ప అని చెప్పేసి అంటున్నారు కదా మేడం. ఏ వ్యవస్థను పెట్టాడండి అతను? ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు పెన్షన్ ఎంత ఉంది, ఈరోజు జగన్ గారు వచ్చిన తర్వాత పెన్షన్ ఎంత పెరిగింది? ఆ రోజున ముసలి వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచొని కళ్ళు తిరిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నుంచొని కళ్ళు తిరిగి కింద పడిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఒక వ్యవస్థనే మార్చేశారు జగన్ గారు. ఈ రోజున పొద్దున్నే వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు కదండి. అటువంటప్పుడు వాళ్ళందరూ ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు చెప్పేవన్నీ నక్క వినయాలు, నక్క మాటలు, దొంగ మాటలు ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆయన్ని 14లో పంపించారు, 19లో పంపించారు. రేపు 24లో కూడా ఆయన అస్సలు అడ్రస్ లేకుండా ప్రజల్లోకి ఆయన ముఖం కూడా కనపడకుండా పోయే రోజులు వచ్చినాయి. 175కి 175 కూడా జగన్ బాబే గెలుస్తారని మేము అంటా ఉన్నాం. అదేంటండి ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని అంటున్నారు కదా బాబు గారు. బాబు షూరిటీ ఎవరికండి? వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా షూరిటీ ఏమో, అయితే రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మరండి. ఆయన షూరిటీలన్నీ కూడా ఎప్పుడో అయిపోయినాయి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వినడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన అబద్ధాలని ఇంకెప్పుడూ కూడా వినడానికి ఎవరో సిద్ధంగా లేరు కనుక ఈసారి 175 మాయేనండి. ఎలా అండి ఇప్పుడు ఆయనేమో మరి పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పేసి టీడీపీ నాయకులు కానీ వాళ్ళంతా అంటున్నారు కదా మేడం. అసలు ఈ పథకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు కదా. పథకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయా అంటే వాళ్ళు కళ్ళు మూసేసుకుని ఉన్నారేమోనండి. గడప వెళ్ళమనండి, పథకాల గురించి అడగమనండి. వాళ్ళకు ఒక సర్వే ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా పంపించుకోమనండి, వాళ్ళ మనుషులనే పంపించుకోమనండి. ప్రజలు చెప్పే స్పందన వినమనండి. కళ్ళకి ప్లాస్టింగ్ చేసుకొని ఇంట్లో కూర్చుంటే కుదరదు కదండి. ఓడిపోయాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియక పాపం మధ్యలో చాలా కేసుల్లో ఇరుక్కొని వెళ్ళి సెంట్రల్ జైల్లో ఉండొచ్చేసరికి మతిపోయిందేమో చంద్రబాబు గారికి. ఆయన వయసుని, ఆయన అనుభవాన్ని అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు కానండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నాడి విని కనుక్కొని చెప్పండి. ప్రజలకు అసలు అన్యాయం జరిగిపోతుంది జగన్ వచ్చిన తర్వాత. అసలు పేద ప్రజలకు ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనని చెప్పేసి కూడా బాబు గారు అంటున్నారు కదండి. మరి టీడీపీ ప్రభుత్వంలో న్యాయమే జరిగితే 2019లో ఇంటికి ఎందుకు పంపించారండి ప్రజలు? అంటే జగన్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతో వచ్చారు, ఒక ఛాన్స్ ఇద్దామని చూశారు తప్ప ఆయన మీద ప్రేమ లేక కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ముందు అన్ని ఛాన్సులు ఇచ్చేది జగన్ గారికేనండి ప్రజలు. ఎందుకంటే చంద్రబాబుని నమ్మడానికి ఇక మర్చిపోయారు ప్రజలు. అతని ఫోటో, అతని ముఖం కూడా జనంలో పోయిందండి. ఇక ఏది చేసినా, ఎంత చేసినా, ప్రజలకి ఏ మంచి చేసినా జగన్ బాబే చేయగలరనే ఉద్దేశం ప్రజల్లో వచ్చింది. కనుకనే ఈ రోజున ఖచ్చితంగా ముందు ఇంకా ఎన్ని కాలాలకైనా జగనే మాకు కావాలి, ఆయనే సీఎంగా రావాలి, ఆ బాబు వల్లే మేము బాగుపడుతున్నామని వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు.
మహిళలకు ప్రతి ఒక్కటి ఈ రోజున రేషన్ కార్డు మహిళల పేరు మీద, ఇల్లు ఇచ్చారంటే మహిళల పేరు మీద, ఆరోగ్యశ్రీ ఉందంటే మహిళల పేరు మీద 25 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చారు అంటే ఎవరు చేశారండి ఆ పుణ్యం? ఎవ్వరూ చేయలేదు. కాబట్టి ఎన్నో ప్రాణాలు బ్రతికుంటున్నారు అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా ఇంకా పెద్ద చేసి 25 లక్షలు ఈ రోజున ఇచ్చారు అంటే జగన్ బాబుకి అందరూ పాదాభివందనాలు చేస్తున్నారండి. మరి ఆయనే కాకుండా షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. షర్మిల ఏం చేసిందండి? ఏం చేసింది అనేది ఆయన ఆమె కుళ్ళుతో ఎవరి మాటో వింటుంది. ఈ రోజున ఆ వెళ్ళి కాంగ్రెస్లో కలిసి ఆ సోనియా మాటలు విని ఆవిడే మనకి అధికారి కాదు సోనియా. ఈవిడేమో నిన్నటి వరకు వెళ్ళింది తెలంగాణ నాదంది, నేను ఇక్కడ బొట్టు పెడతానంది, అక్కడ పాగా వేస్తానంది, వేసింది, వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్లో కలిపేసింది. అక్కడ ఏమీ లేకుండా అక్కడ అందరు ప్రజలకి ఆగ్రహానికి గురయ్యి ఆంధ్ర పరిగెత్తుకొచ్చిన తర్వాత ఆంధ్రాలో నేను ఉన్నాను అంటే ఎవరండి ఈవిడ? వైఎస్ రాజశేఖర్ బిడ్డగా ఆవిడ గౌరవిస్తాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్కగా చెల్లిగా మేము గౌరవిస్తామే తప్ప ఆమెను ఎవరండి గుర్తుంచుకునేది? ఆమె ఏదో పిచ్చి ప్రగల్భాలు ఆళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ప్రగల్భాలు పగిలినంత మాత్రాన ఆవిడ వేరే మహిళ అయితే ఇప్పుడు వేరే తేడాగా ఉండేదండి మహిళల్లో. కానీ ఆవిడ మా సీఎం గారు చెల్లిగా ఉంది కనుకనే ఇప్పటికీ ఆవిడని ఆంధ్రాలో గౌరవిస్తున్నామని ఆవిడ తెలుసుకోవాలి. మొన్న మరి ఆమెను అరెస్ట్ చేసినప్పుడు అసలు అదే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుతో తల ఉంచుకునే వాళ్ళని చెప్పేసి అని అన్నారు కదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఈ రోజున వైఎస్ రాజశేఖర గారి ఆత్మ కూడా ఇలాంటి కూతురుని ఎందుకు కన్నానరా దేవుడా అని చెప్పి చాలా ఘోషిస్తుంది అనేది మేము అనుకుంటున్నామండి, మా ప్రజల నాడి. ఎందుకంటే ఆవిడ సొంత అన్న మీద ఆ విధంగా చేసుకుంటూ పక్కన వాళ్ళ మాటలు విని ఈ స్టేజ్లో ఉండి కూడా ఆవిడ ఇలాంటి పని చేసుకుంటూ వేరే పార్టీలో చేరి అన్నని వీధి పాలు చేస్తుంది. కాబట్టి రాజశేఖర్ గారి ఆత్మ నిజంగానే ఘోషించుద్ది. తల్లి బయట పడలేకపోతుంది, చెప్పుకోలేకపోతుంది. కానీ విజయమ్మ గారు కూడా చాలా బాధపడతా ఉండుంటారు. మా మహిళలు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ కూడా ఆవిడని గౌరవించిన మహిళలు కూడా ఈ రోజున ఆవిడని ఏవి అనలేక, ఎందుకు అనలేకపోతున్నాము అంటే మాకు మాటలు వచ్చు, మేము అనగలుగుతాం, మేము ఏదైనా చేయగలుగుతాం. కానీ మాకు సీఎం గారి మీద ఉన్న అభిమానం, ఎందుకంటే వాళ్ళ చెల్లిగా పుట్టింది కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉంది కాబట్టి ఆవిడని గౌరవిస్తున్నాం. అది తెలుసుకొని ఆవిడ ఇప్పటికైనా తగ్గితే చాలా మంచిది. లేదు ఇంకా ఉంటే మాత్రం మేము మా జగన్ బాబుకు కూడా క్షమాపణ చెప్పి మరి ఆవిడ మీద మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మొన్న టీడీపీ సీట్లు పంచారండి, మేనిఫెస్టో చెప్పారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రేలాపనలు పేరాడండి చంద్రబాబు మీద. సిగ్గుందా అసలు? పవన్ కళ్యాణ్కి సిగ్గు లేదు, కేడర్ లేదు. ఈ రోజున అతను బొమ్మలు చించేసేస్తున్నారు, వాళ్ళ కేడరే. ఆయన జెండాలు కింద వేస్తున్నారు, ఆయన కేడరే. ఆయన గ్లాసులు పగలు కొడుతున్నారు, ఆయన కేడరే. ఎందుకంటే వేరే వాళ్ళ కిందకి వెళ్ళి దూరి ఆ చంద్రబాబు దగ్గర ఉండి చంద్రబాబుని ఎన్నో తిట్టాడు. ఆ చంద్రబాబు సంతగా చేరాడు. ఎందుకంటే ఇతనికి గతి లేదు, ఆంధ్రప్రదేశ్లో వస్తే కొడతారు. అందుకని ఏం చేశాడంటే ఏదో 4, 3, 5, 20, 24 ఎయ్యో ఒకటి వస్తే చాలే సర్దుకుందాం, నాకంటూ ఒక గుర్తింపు ఉంది అనుకుంటున్నాడు. కానండి అతనికి అసలు ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు లేదు. 24లో ఒక్క సీటు కూడా అతను గెలవడు. ఆయన నుంచున్న దగ్గర ఆయన గెలవకుండా పోయాడు కాబట్టి ప్రజలందరికీ తెలుసు. సిగ్గు లేకుండా వెళ్ళి చంద్రబాబు కింద దూరిపోయాడు కాబట్టి ఏమన్నా అతను ఒంటరి పోరు చేసి ఒంటరిగా ఏమన్నా పోటీ చేస్తే ఏమన్నా 1, 2 అన్నా ఏమో దయతో గెలిచేవాడేమో. ఈసారి 0 అండి, 0. ఆయన అసలు కనపడ్డు కూడా ఆంధ్ర రాష్ట్రంలో.